హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్ రివిజన్ టెస్టుల్లో భాగంగా సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించిన పెరుగుదల, వికాసం, పరిపక్వత అనే టాపిక్కి సంబంధించి 20 వెరీ ఇంపార్టెంట్ బిట్స్ చూడబోతూ ఉన్నాం. గమనించండి ఫ్రెండ్స్, టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా క్లాసెస్ అలానే ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. వాటిని ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలలో, ఆలోచనలలో, ప్రవర్తనలోనూ మార్పు రావడమే వికాసం అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, క్రైగ్. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం? ఆన్సర్ ఆప్షన్ సి, పరిణతి. పరిణతికి మరొక పేరు పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్, జీవిలో శారీరక సంబంధమైన మార్పులన్నీ దీనికి వర్తిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ, పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ శక్తులు ఎలాంటి అనుభవము, శిక్షణ అవసరం లేకుండానే వయసుకు అనుగుణంగా క్రమంగా వికసించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, పరిణతి. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం, పరిపక్వత, అభ్యసనల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం? ఆన్సర్ ఆప్షన్ సి, వికాసం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అనే వాక్యాలు దేనికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ బి, పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అని తెలిపినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అండర్సన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ బి, పెరుగుదల నిరంతర ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత అనేది జీవి యొక్క జీవిత వలయంలో జన్యువుల యొక్క ప్రభావంతో కార్యక్రమయుక్తంగా పనిచేసే ప్రక్రియ అని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, గెసెల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వికాస లక్షణం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, ప్రత్యేక అంశానికి పరిమితం. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం గురించి సరి అయిన ప్రవచనము కానిది. ఆన్సర్ ఆప్షన్ సి, అన్ని దశలలో ఒకే విధంగా ఉండును. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరి అయిన ప్రవచనము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, గుణాత్మక మార్పును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధి అనగా? ఆన్సర్ ఆప్షన్ డి, సంభావనీయత విచ్చుకొనుట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పరిమాణాత్మక మార్పు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వతకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్జిత ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరుగు మార్పు కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత మరియు అనుభవాల ఫలితముగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి. ఆన్సర్ ఆప్షన్ బి వికాసం. ఇంతవరకు ఫ్రెండ్స్ టాపిక్ వైజ్ రివిజన్ టెస్ట్లో భాగంగా పెరుగుదల, వికాసం, పరిణతికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. ఈ 20 బిట్స్లో మీరు ఎన్ని రైట్ చేయగలిగారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కు సంబంధించి ఇలాంటి ఉపయోగకరమైన మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.